నమస్కారం. మనసు మెచ్చే కథలకు స్వాగతం. ఇవాల్టి నవల మానిని మనసు 3వ భాగం. చేతిలో పుస్తకం కింద పడింది. నువ్వా? అవును నేనే. నువ్వు వెళ్ళలేదు? లేదు, నీ సంగతి కనుక్కొని కానీ వెళ్ళదలుచుకోలేదు అన్నది. కళ్ళలో క్రూరత్వం కనిపించింది. ఆమె రూపం చూస్తుంటే రమణమూర్తి గుండె జల్లుమంది. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. రమణమూర్తికి అనసూయ నిద్రలేస్తుందేమోనని భయంగా ఉంది. అర్థమయ్యేలా చెప్పడానికే నేను హాస్టల్కి వెళ్ళలేదు. అర్ధరాత్రి పూట ఏమిటి గొడవ? ఏదైనా మాట్లాడాలనుకుంటే రేపు మాట్లాడు. నన్ను తప్పుకు తిరుగుతున్నావుగా. అనసూయ ఏమైనా అనుకుంటుందని. పాపం, ఎంత ప్రేమ! నువ్వు నరరూపంలో ఉన్న పిశాచివని దానికి తెలియదు. అమాయకురాలు. పిచ్చిదానిలా మాట్లాడకు. చాలా పొద్దుపోయింది. అందుకే వచ్చాను. అనసూయ నిద్రపోతున్నది. నీ సంగతి తేల్చుకోవడానికి ఇదే సమయం. సంగతి నువ్వు తేల్చుకోవడం ఏమిటి? నీ సంగతి నాకేగా తెలుసు. అందరినీ మోసం చేశావు, కానీ నువ్వు చేసిన ఆ పాపం నుంచి నన్ను దాచలేవు. నేనా పాపం చేశానా? నీకేమైనా పిచ్చా? నాకు పిచ్చి కాదు. నువ్వే అందరినీ పిచ్చి వాళ్ళని చేస్తున్నావు. అనసూయ నా చిన్ననాటి స్నేహితురాలు. దానికి అన్యాయం జరగడం నేను ఊహించలేను. అనసూయకు అన్యాయమా? ఏమిటి నువ్వనేది? అయోమయంగా చూశాడు రమణ. మరీ అంత అమాయకంగా ముఖం పెట్టకు. నీ మొదటి భార్యను నువ్వు చంపావు. రమణమూర్తి వెర్రిముఖం వేశాడు. చూస్తూ ఉండిపోయాడు. చంద్రవదనను హత్య చేశావు. రమణమూర్తి స్థాణువులా ఉండిపోయాడు. నీ భార్యను సజీవంగా దహనం చేశావు. నిలువునా కాల్చి చంపావు. అంటే ఇంకా నువ్వు నన్ను అనుమానిస్తూనే ఉన్నావన్నమాట. రమణమూర్తి కళ్ళల్లో నీలి నీడలు పారాడాయి. నేను అనుమానించడం ఏమిటి? అది వాస్తవం. ఏమిటా వాస్తవం? కరుగ్గా అన్నాడు రమణ. నీ భార్యని రోజూ రాత్రిళ్ళు నువ్వు కొట్టేవాడివి. ఒకరోజు గొంతు పిసికి చంపడానికి చూశావు. నేను తలుపు కొట్టడం వల్లే ఆమె ప్రాణం ఆ రోజుకు దక్కింది. అట్టే వాగకు. నువ్వు తలుపులు తట్టినప్పుడు నేను తలుపు తీశాను. నా భార్య నిద్రపోతున్నదని చెప్పాను. మరి అలా చెప్పక ఎలా చెబుతావు? రమణమూర్తి తెల్లముఖం వేశాడు. తెల్లవారి సింహాచలం తీసుకెళ్ళాక అది ఒక ప్లానే. ఆ కొండ మీద నుంచి తోసేయాలని నీ ప్లాను. అది వీలు లేకపోయింది. తెల్లవారేటప్పటికి కిరసనాయిల్ పోసి చంపావు. సావిత్రి! ఏం బెదిరిస్తున్నావా? నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? తెలుసు. నేనెవరితో మాట్లాడుతున్నానో కూడా తెలుసు. ఒక హంతకుడితో మాట్లాడుతున్నాను. భార్యని నిలువునా దహనం చేసిన రాక్షసుడితో మాట్లాడుతున్నాను. స్టాప్ ఇట్. ప్లీజ్ స్టాప్ దట్ నాన్సెన్స్. దాదాపు అరిచినట్టే అన్నాడు. నేను ఆపను. నీ భార్యను, అందాల రాశిని, నిన్నెంతగానో ప్రేమించిన దాన్ని ఎందుకు చంపావో తెలుసుకునేంత వరకు ఆపను. అకస్మాత్తుగా డైనింగ్ హాల్లో లైట్ వెలిగింది. సావిత్రి, ప్లీజ్ నీ రూంలోకి వెళ్ళిపో. తర్వాత మాట్లాడుకుందాం. అనసూయ లేచింది అన్నాడు కంగారు పడిపోతూ. సావిత్రి గిర్రున తిరిగి తన రూంలోకి వెళ్ళింది. విషయం పూర్తిగా తెలుసుకొని గానీ ఇక్కడి నుండి వెళ్ళనని చెప్పి మరీ వెళ్ళింది. రమణమూర్తి గుండెల నిండుగా గాలి పీల్చుకున్నాడు. తడబాటున అంచుకున్నాడు. డైనింగ్ హాల్లోకి వచ్చాడు. అనసూయ డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని ఉంది. ఆమె ముందు వాటర్ బాటిల్ ఉన్నది. ఏమిటనో నిద్రపట్టలేదా? నవ్వుతూ అడిగాడు. ఆమె అతడి ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది. ఏమిటి అలా చూస్తున్నావు? మిమ్మల్నే. నన్నా? అవును. ఏం రోజులాగా లేనా? అనసూయ అదోలా నవ్వింది. నువ్వు నిద్రపోలేదా? పోయాను. అకస్మాత్తుగా మాటలు వినిపించాయి. మాటలు వినిపించాయా? ఆశ్చర్యాన్ని నటిస్తూ అన్నాడు. ఒక పురుషుడు, ఒక స్త్రీ ఘర్షణ పడుతున్నట్టు వినిపించింది. కల వచ్చిందేమో. కల కాదు, మీ గొంతు విన్నాను. రమణమూర్తి ముఖం వెలవెలపోయింది. నేను నవల చదువుతున్నాను. అలాగా అంటూ ఆమె బాటిల్లోని నీరు గ్లాసులోకి వంపుకుంది. నాకు కూడా ఇవ్వు. గ్లాస్ అతడికి అందించింది. నువ్వు తాగి ఇవ్వు. పర్వాలేదు, తాగండి. రమణమూర్తి గటగట నీరు తాగి ఖాళీ గ్లాసు ఆమెకు అందించాడు. ఇంకా కావాలా?
వద్దు. ఆమె నీళ్లు తాగింది కానీ అక్కడి నుండి లేవలేదు. పద వెళ్ళి పడుకుందాం. చదవడం పూర్తయిందా? వ్యంగ్యంగా అన్నది. రమణ మాట్లాడలేదు. అనసూయ అతడి కళ్ళల్లోకి చురుగ్గా చూసింది. రమణ కలవరపడ్డాడు. మాట్లాడరేం? నవల పూర్తయిందా? రేపు పూర్తి చేస్తాను. మీరైతే ఎవరితోనూ మాట్లాడలేదన్నమాట. ఓ అదా? నీ ఫ్రెండ్ నిద్రపట్టడం లేదని వచ్చింది. ఏదైనా పుస్తకం ఉంటే ఇవ్వమన్నది. ఆ మాత్రానికే పాపం దానిమీద అంత గట్టిగా అరవాలా? రమణకు సమాధానం దొరకలేదు. నేను లేవగానే ఎందుకలా తన గదిలోకి పరుగు తీసింది? ఏమో నాకేం తెలుసు? నీ ఫ్రెండ్ చాలా విచిత్రమైన మనిషి. పద పడుకుందాం, నాకు నిద్రొస్తుంది. అనసూయ పడుకుంది. కళ్ళు మూసుకుంది. దుఃఖం వస్తుంది. తన అనుమానం నిజమే అయింది. వీళ్ళిద్దరికీ ఏదో సంబంధం ఉంది. మామూలు పరిచయం కాదు. ఇద్దరూ ఘర్షణ పడుతున్నారు. రమణ ఆమెను నమ్మించి మోసం చేశాడా? అవును. ఇద్దరికీ నిద్ర పట్టలేదు. ఎలా పడుతుంది? సావిత్రి కూడా తన దగ్గర నాటకం ఆడుతున్నది. దానికి తన భర్త రమణ అని తెలియదు. అందుకే చూడగానే బిగుసుకుపోయింది. ఈ 2 రోజుల నుంచి పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తుంది. తను మోసపోయింది. తన భర్త తన మీద ప్రేమ ఉన్నట్టు నాటకం ఆడుతున్నాడు. ఆమె కళ్ళ నుంచి నీరు కారుతున్నది. ఆలోచనలతో తల పగిలిపోతున్నది. అదే నిజమైతే చస్తే తను రమణతో ఉండదు. ఎంత హాయిగా ఏమీ జరగనట్టు నిద్రపోతున్నాడో. మంచం మీద నుంచి లేచి దుప్పటి వేసుకొని పడుకుంది. భర్త అంటే అసహ్యం వేస్తుంది. తెల్లవారి అనసూయ యాంత్రికంగా పనిచేస్తున్నది. ముభావంగా ఉన్నది. రమణ అడిగిన దానికి అంటూ క్లుప్తంగా అతని కేసి చూడకుండానే సమాధానాలు ఇస్తున్నది. రమణకు కూడా భార్యను పలకరించాలంటే జంకుగానే ఉంది. రమణమూర్తి ఆఫీసుకు వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం భోజనం పంపించకు అన్నాడు వెళ్తూ వెళ్తూ. మరోసారైతే 1,00,000 ప్రశ్నలు వేసేది. భార్య వాలకం రమణకు చిరాకును కలిగించింది. సావిత్రి, టిఫిన్ చేద్దువురా పిలిచిందామె. ఆమె కంఠంలో మునుపటి ఆప్యాయత లేదు. పొడిగా ఉన్నదామె కంఠం. నువ్వు తిను సావిత్రి అన్నది అనసూయతో. కడుపు నిండుగా ఉంది. తినకపోయినా పర్వాలేదు. అనసూయ మాటలో ద్వంద్వార్థం ఉంది. సావిత్రి ఇంత లోతు మనిషి అని తనకు తెలియదు. ఆమెను తను ఎంత ఆప్యాయంగా ఆహ్వానించింది. ఎంతో సరదాగా వారం రోజులు గడిపింది. కనీసం తనకు నిజాయితీగల స్నేహితురాలైతే నిజం చెప్పకూడదు? నీ భర్త ముందే నాకు తెలుసు, ఇద్దరం ప్రేమించుకున్నామని చెప్పొచ్చుగా. అప్పుడు తనకింత బాధ ఉండదు. గతాన్ని త్రవ్వే మనస్తత్వం కాదు తనది. కనీసం తన భర్త అయినా చెప్పి ఉంటే తను ఇంత మానసికంగా కుంగిపోయేది కాదు. ఇద్దరూ తన నుంచి రహస్యాన్ని దాస్తున్నారు. ఏమిటో అంత ఆలోచిస్తున్నావు? నవ్వుతూ అడిగింది సావిత్రి. ఆమెకు ఒళ్ళు మండిపోయింది. ఏమీ జరగనట్టే మాట్లాడుతున్నది. పైగా నవ్వుతూ మాట్లాడుతుంది. ఎలా నవ్వగలుగుతుందో? వీళ్ళ రహస్యం కనుక్కునేంత వరకు తనకి మనశ్శాంతి ఉండదు. రాత్రి సరిగ్గా నిద్రపోలేదా? అనసూయ సావిత్రి ముఖంలోకి లోతుగా చూస్తూ అన్నది. ఎందుకు పోలేదు? బాగా నిద్ర పట్టింది. ఆ మాటకు వస్తే ఇక్కడికి వచ్చాక రాత్రి పట్టినంత నిద్ర అంతకుముందు ఎప్పుడూ పట్టలేదు. పచ్చి అబద్ధం అరవాలనిపించింది ఆమెకు. అర్ధరాత్రి తన భర్త గదిలో ఘర్షణ పడడం తనకు తెలియదనుకుంటుంది. తనే పిచ్చిది. అందర్నీ నమ్ముతుంది. సావిత్రిని నమ్మింది. భర్తని నమ్మింది. ఇద్దరూ తనను మోసం చేస్తున్నారు. మరి కళ్ళు అంత ఎర్రగా ఉన్నాయే? ఎర్రగా ఉన్నాయా? ఏమో మరి. ఎక్కువ నిద్రపోయినా కళ్ళు ఎరుపెక్కుతాయనుకుంటాను. అలాగని నువ్వు చదివిన సైకాలజీ పుస్తకాల్లో రాసిందా? ఏమిటను కొత్తగా మాట్లాడుతున్నావు ఇవాళ? పాత మనుషులు కొత్తగా కనిపిస్తుంటేను. సావిత్రి తల వంచుకొని టిఫిన్ తింటుంది. సావిత్రి రమణమూర్తి గురించే ఆలోచిస్తూ ఉంది. అనసూయను తనే రక్షించగలదు. ఆ దుర్మార్గుడు ఎప్పుడో దీన్ని చంపేయగలడు.
ఆ భావం రాగానే సావిత్రి నిలువెల్లా వణికిపోయింది. అవును, నిజమే. అతను నీ స్నేహితురాల్ని చంపేస్తాడు. జాగ్రత్త, నువ్వే రక్షించాలి. సావిత్రికి ఎవరిదో గొంతు వినిపించింది. భయంగా చుట్టూ చూసింది. ఎవరూ లేరు. వెంటిలేటర్ కేసి భయంగా చూసింది. ఎవరిదో ముఖం తను చూడగానే వెనక్కి వెళ్ళినట్టు అనిపించింది. కెవ్వున కేక పెట్టింది సావిత్రి. అనసూయ సావిత్రి దగ్గరికి పరిగెత్తుకొచ్చింది. సావిత్రి వణికిపోతున్నది. కళ్ళు భయంగా అటూ ఇటూ చూస్తున్నాయి. సావిత్రి! సావిత్రి! సావిత్రి భుజం మీద చేయి వేసిన అనసూయకు ఆమె శరీరం చల్లగా తగిలింది. ఏమైంది? వెంటిలేటర్ కేసి భయంగా చూసింది. ఏమిటి అలా చూస్తున్నావు? ఎవరో అక్కడి నుండి తొంగి చూసి ఏదో అన్నారు. ఛ! అదేమిటి? అవునే, అది నీ భర్త ముఖంలాగే ఉన్నది. నీకు మతిపోయింది. ఆయన ఆఫీస్కెళ్ళారు. పైగా అంత పైనున్న వెంటిలేటర్ నుంచి తొంగి చూడడం సాధ్యం కాదు. నువ్వు దేనికో భయపడుతున్నావు. అందుకే అలాంటి భ్రమ కలిగింది. అంతేనంటావా? సావిత్రి తేరుకుంటూ అన్నది. అంతేకాక మరేంటి? అనసూయ బయటకు వెళ్ళిపోయింది. సావిత్రి కూడా రూంలో ఉండలేక డ్రాయింగ్ రూంలోకి వచ్చి కూర్చుంది. పుస్తకం తెరిచింది. సావిత్రి ఎందుకింత భయపడుతుంది? తన భర్తను చూసినప్పటి నుండి ఆమె మానసికంగా దెబ్బతిన్నది. ఆయనంటే భయం పెంచుకుంది. ఒకనాటి ప్రియుడు తన ఫ్రెండ్ భర్తగా కనిపించేసరికి షాక్ తిన్నది. తన భర్త ఆమెను హింసించి ఉంటాడు, భయపెట్టి ఉంటాడు. అలా అయ్యుండదు. అంత భయపడేదైతే అర్ధరాత్రి ఆయన దగ్గరికి ఎలా వెళ్ళింది? గడిచిపోయిన రోజుల్ని మర్చిపోతున్నాడేమో. తనకు చెప్పవద్దనే అతను బెదిరించాడేమో. రాత్రి తన భర్త గొంతు కరుకుగానే వినిపించింది. అందుకే అది భయపడుతుంది. సావిత్రి మీద తక్షణం జాలి వేసింది. మగవాళ్ళే అంతా. సావిత్రిని రామకృష్ణ మోసం చేశాడు. ఆ తర్వాత రమణ మోసం చేసి ఉంటాడు. మనసు గాయపడి ఉంటుంది. తమ ఇంట్లో అద్దెకున్న దుర్మార్గుడు భార్యను చంపాడు. అందుకే సావిత్రికి మగవాళ్ళంటే అసహ్యం. సావిత్రిని అడిగితే? ఆమెను ఎందుకు అడగాలి? తన భర్త నుంచి అసలు విషయం తెలుసుకోవాలి. అతను అపరాధి అని అతని ముఖమే చెబుతుంది. అనసూయకు దుఃఖం వస్తుంది. వంట చేయాలనిపించడం లేదు. భోజనం వద్దు అన్నాడు. అలిగాడు కాబోలు. అనసూయ మనసు పరిపరి విధాలా మదనపడసాగింది. సావిత్రి హాస్టల్కు వెళ్ళలేదేం? అది ఒకందుకు మంచిదే. ఆ రాత్రి భోజనాల దగ్గర ఎవరూ మాట్లాడలేదు. సావిత్రి మౌనంగా భోజనం చేస్తూనే ఓరగా రమణమూర్తిని చూస్తున్నది. ఆమె చూపులు కసిని కక్కుతున్నాయి. ఆ విషయం అనసూయ గమనిస్తూనే ఉంది. రమణమూర్తి మాత్రం తల వంచుకొని గబగబా భోజనం ముగించి తన రూంలోకి వెళ్ళిపోయాడు. అను, మరో 2 రోజులు ఇక్కడ ఉంటాను. నీకు అభ్యంతరమా? అనసూయ ఓ క్షణం సావిత్రి ముఖంలోకి చూసింది. నాకే అభ్యంతరం లేదు. ఎప్పటికీ ఉన్నా నాకు అభ్యంతరం లేదు. ఆమె మాటల్లోని అంతరార్థం సావిత్రికి బోధపడలేదు. థాంక్యూ, 2 రోజుల్లో వెళ్ళిపోతాను. అనసూయ సమాధానం ఇవ్వలేదు. గుడ్ నైట్ అంటూ సావిత్రి లేచింది. గుడ్ నైట్, హ్యాపీ స్వీట్ డ్రీమ్స్ అన్నది అనసూయ. మీ ఫ్రెండ్ ఇంకెంతకాలం ఉంటుంది? సీట్ వచ్చిందటగా? అనసూయ రమణమూర్తి కళ్ళల్లోకి అదోలా చూసింది. ఆ చూపుల్లోని తృణీకారాన్ని అతను గమనించాడు. ఆవిడ్ని రేపే వెళ్ళిపోమని చెప్పు. వెళ్ళదు, నేనే ఉండమన్నాను. ఎప్పటికీ ఇక్కడే ఉండమంటున్నాను. రమణమూర్తి వెర్రిచూపులు చూశాడు. ఆమె ఇక్కడుంటే మీకొచ్చిన బాధేమిటో వ్యంగ్యంగా అన్నది. మనిద్దరి మధ్య మూడో మనిషి ఉండడం నాకు ఇష్టం లేదు. రేపే వెళ్ళిపోమని చెప్పు. మీరే చెప్పండి. నేనా? మీరే. నేనెలా చెప్పను? ఏం, ఎందుకు చెప్పకూడదు? ఆమె నీ స్నేహితురాలు. మీకు స్నేహితురాలేగా. నాకా? ఎవరు చెప్పారు? నేను పిచ్చిదాన్ని కాదు. నాకు కళ్ళున్నాయి. అర్థం చేసుకోగల బుర్ర కూడా ఉంది. ఏమిటి నువ్వు అర్థం చేసుకుంది? ఏ పరిచయం లేకుండానే అర్ధరాత్రి ఇద్దరూ వాదించుకున్నారా? నీకెలా చెప్పాలో నాకు బోధపడడం లేదు. మీ స్నేహితురాలికి మనోచాంచల్యం ఉందనుకుంటాను. ఏదేదో ఊహించుకుంటుంది. ఆమెను గురించి అంత బాగా తెలుసన్నమాట.
ఛ, నీతో వాదించడం నాదే పొరపాటు. కోపంగా అని గోడవైపుకు తిరిగి పడుకున్నాడు. సావిత్రి బయటకు వెళ్తే స్వేచ్ఛగా ప్రేమాయణం సాగించవచ్చని అందుకే త్వరగా పంపించమంటున్నాడు. కానీ సావిత్రి వెళ్ళడానికి తొందరపడటం లేదు. ఏమిటో అంతా అయోమయంగా ఉంది. అనసూయ కళ్ళు మూసుకుంది. తెల్లవారింది. అనసూయకు ఒళ్ళంతా విరగ్గొట్టినట్టుంది. కళ్ళు మండుతున్నాయి. ముభావంగా ఉండిపోయింది. రమణమూర్తి కూడా గంభీరంగా ఉన్నాడు. అనసూయను పలకరించడానికి ప్రయత్నించలేదు. అనసూయ యాంత్రికంగా పనిచేస్తుంది. మనసు మాత్రం ఆలోచిస్తూనే ఉన్నది. ఆ రోజంతా సావిత్రితో కూడా మాట్లాడలేదు. రెండో వీధిలో ఉన్న పరిచయస్తులు ఇంటికి పేరంటానికి పిలిచారు. అనసూయ తయారవుతుంది. ఎక్కడికి వెళ్తున్నావు? సావిత్రి అడిగింది. పేరంటానికి. నువ్వు కూడా రాకూడదు? వాళ్ళు నాకేం తెలుసు? అయినా నాకు పేరంటాలకు వెళ్ళడం ఇష్టం ఉండదు. అవును, ఎలా ఇష్టం ఉంటుంది? రమణ వచ్చే టైం అయింది. ఇద్దరూ హాయిగా మాట్లాడుకోవచ్చు. త్వరగా వచ్చేయ్ అన్నది సావిత్రి. అనసూయ నవ్వుతూ, ఏం భయంగా ఉందా? మా వారు వచ్చే టైం అయిందిలే, భయపడకు అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండానే అనసూయ బయటకు వెళ్ళిపోయింది. అను అను అంటూ లోపలికి వచ్చారు రమణమూర్తి. ఎదురుగా నిల్చుని ఉన్న సావిత్రిని చూసి నిల్చుండిపోయాడు. అను లేదా? లేదు. ఎక్కడికి వెళ్ళింది? పేరంటానికి. మరి నువ్వు కూడా వెళ్ళకపోయావా? వెళ్ళలేదు. ఎందుకో తెలుసా? నీ సంగతి తెలుసుకోవడానికి. నాకు ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. యుద్ధానికి సిద్ధంగా ఉన్న సిపాయిలా నిల్చుంది సావిత్రి. అట్టే పిచ్చి మాటలు మాట్లాడకు అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నాడు. నిజం చెప్పండి. కాలుస్తున్న సిగరెట్ కింద పడిపోయింది. తలెత్తి సావిత్రి ముఖంలోకి విసుగ్గా చూశాడు. చెప్పండి రెట్టించింది. ఏం చెప్పాలి? మీరు మీ భార్యను ఎందుకు చంపారు? నేను చంపలేదు. మీరే చంపారు. నాకు బాగా తెలుసు. ఎందుకు చంపారో చెప్పండి. ఆవేశంతో ఊగిపోతున్నది. ఆమె రూపం చూస్తుంటే రమణమూర్తికి భయం వేసింది. చెప్పండి, ఎందుకు చంపారు? నేను చంపలేదు. ప్రమాదవశాత్తు కాలి చనిపోయింది. పచ్చి అబద్ధం. మీరే చంపారు. సజీవ దహనం చేశారు. నిలువునా ఒక నిండు ప్రాణాన్ని బలికొన్న రాక్షసుడివి నువ్వు. ఆవేశంతో రొప్పుతూ అన్నది. నీకు పిచ్చా? నాకేం పిచ్చి కాదు. మీకే పిచ్చి. అప్పుడప్పుడు మీకు మతిభ్రమణం కలుగుతుంది. స్ప్లిట్ పర్సనాలిటీ. అప్పుడు మీరేం చేస్తారో మీకే తెలియదు. సావిత్రి! అవును, మీకు పిచ్చి ఉంది. మీ భార్యను గొంతు పిసకడానికి ఎన్నోసార్లు ప్రయత్నించారు. ఇక ఆపు. ఆపను. అరిచి అరిచి నువ్వు హంతకుడివని చెబుతాను. అనసూయ నా ప్రాణ స్నేహితురాలు. ఎప్పుడో నువ్వు దాన్ని కూడా చంపుతావు. అదే నా భయం. హిస్టీరిక్ పేషెంట్లా మాట్లాడుతుంది. రమణమూర్తికి కోపం వచ్చింది. నోరు మొయ్ అరిచాడు. ముయ్యను. ఈ విషయం అనసూయకు కూడా చెబుతాను. నువ్వు హంతకుడివని చెబుతాను. దాన్ని నీ భార్య నుండి తప్పిస్తాను. రమణమూర్తి ఉగ్రరూపం ధరించాడు. కళ్ళు చింత నిప్పుల్లా కనకనలాడుతున్నాయి. ముందు ఇక్కడి నుండి వెళ్తావా లేదా? వెళ్ళను. మరోసారి నా చనిపోయిన భార్య గురించి మాట్లాడావా చంపేస్తాను. 2 అడుగులు ముందుకు వేశాడు. సావిత్రి రమణమూర్తి ఉగ్రరూపం చూసింది. కెవ్వున అరుస్తూ బయటకు పరుగు తీసింది. అనసూయతో ఇలాగే వాగావా చంపేస్తాను అరుస్తున్నాడు. పరిగెత్తిన సావిత్రి లోపలకు వస్తున్న అనసూయను ఢీకొన్నది. పడబోతున్న సావిత్రిని అనసూయ పట్టుకున్నది. నన్ను వదులు. ఆ దుర్మార్గుడు నా గొంతు పిసికి చంపేస్తాడు అంటూ పిచ్చి బలంతో అనసూయను వెనక్కు నెట్టి గదిలోకి పారిపోయి దడాలన తలుపులు వేసుకుంది. అనసూయ పడబోయింది. అనసూయ గడప పట్టుకొని అలా ఎంతసేపు నిలబడిపోయిందో ఆమెకే తెలియలేదు. రమణమూర్తి అనసూయను నెట్టుకుంటూ బయటకు వెళ్ళబోతుంటే అనసూయ ఆగండి అంటూ చేయి అడ్డుపెట్టింది. రమణమూర్తి ఆగాడు. భార్య ముఖంలోకి చూడలేకపోతున్నాడు. ఏమిటిది? సావిత్రిని ఏమన్నారు? నేనేమీ అనలేదు. ఆవిడేదో పిచ్చి పిచ్చిగా వాగుతుంది. మీకు ఆమెతో పరిచయం లేదన్నారుగా. కొత్త వ్యక్తితో ఘర్షణ పడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు నన్నేమీ అడక్కు అంటూ చెరచెర బయటకు వెళ్ళిపోయాడు. అనసూయ కాళ్ళలోని సత్తువ ఎవరో లాగేసినట్టయింది.
లేచింది. తిన్నగా సావిత్రి గది ముందుకు వెళ్ళి నిలబడింది. లోపల నుంచి ఎలాంటి అలికిడి లేదు. సావిత్రి తలుపు బాదుతూ పిలిచింది అనసూయ. నేను తీయను. తలుపు తీ. ఆ రాక్షసుడు నన్ను చంపేస్తాడు. ఆయన లేరు, బయటకు వెళ్ళారు. నేనుండగా నీకేం భయం లేదు. సావిత్రి తలుపు తీసి తల బయటకు పెట్టి భయంగా చుట్టూ కలియజూసింది. ఆయన లేరులే, రా బయటికి. సావిత్రి వేటగాడు తరుముతున్న లేడిలా బయటకు వచ్చింది. అనసూయకు సావిత్రి మీద జాలి వేసింది. రా కూర్చో, కాఫీ కలుపుకొస్తాను. కాఫీ తాగాక సావిత్రి కొంచెం తేరుకున్నది. ఇప్పుడు చెప్పు, ఎదురు కుర్చీలో కూర్చుంటూ మామూలుగానే అడిగింది అనసూయ. ఏమిటి? ఆయనకు నీకు ఉన్న సంబంధం ఎలాంటిది? ఇద్దరూ ప్రేమించుకున్నారు కదూ?